హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ డిప్లొమా ఎగ్జామ్స్ ఏవైతే రీసెంట్గా జరిగాయో దాని యొక్క రిజల్ట్స్ లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి C16 C20 అదేవిధంగా C14కి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి నేను మళ్ళీ కూడా కాల్ అయితే చేయడం జరిగింది ఎస్బిటెట్కి. సో ఎస్టర్డే దీనిపైన ఒక వీడియో అయితే చేశాను. వాళ్ళైతే మేము మళ్ళీ రివర్ట్ అవుతాము, మీకు తిరిగి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అనేసి అడిగారు. సో నేనైతే చెయ్యొచ్చు, మీరు మళ్ళీ ఈ నెంబర్కే కాల్ చేసి నాకైతే ఇన్ఫర్మేషన్ చేయండి అని చెప్పాను. బట్ నాకైతే ఎటువంటి కాల్ అయితే నాకు ఎస్బిఐ బోర్డు నుంచి అయితే రాలేదు తర్వాత. సో నేనేంటంటే ఈరోజు మార్నింగ్ సాటర్డే మార్నింగ్ 11కి నేను మళ్ళీ కాల్ చేశాను అనమాట వాళ్ళకి. సో కాల్ చేసింటే నిన్న ఎవరైతే లిఫ్ట్ చేశారో వాళ్ళైతే లిఫ్ట్ చేయలేదు. సో ఈసారి జెంట్ అయితే లిఫ్ట్ అయితే చేయడం జరిగింది. సో హెల్ప్ డెస్క్లో సో నేను వాళ్ళతో మాట్లాడాను. ఎస్టర్డే ఈ విధంగా కాల్ చేసింటే కనుక్కొని చెప్తున్నారు, బట్ నాకైతే ఎటువంటి అప్డేట్ రాలేదు. సో కాస్త ఎప్పుడు వస్తాయి కనీసం ఐడియా చెప్పండి అంటే మాకే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, ఎలా చెప్పాలి మీకు అనేసి చెప్పారనమాట. సో ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా ఉంటుంది, అసలుకి మీకు తెలుస్తుంది అక్కడ ఏమైనా జరిగేది కూడా. సో కనీసం అప్డేట్ ఇవ్వండి అంటే సో 2 to 3 వీక్స్లో రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో అదే నేను కాల్ రికార్డింగ్ కూడా చేశాను. సో నెంబర్ వచ్చేసరికి వాళ్ళకి చేసిన నెంబరు సో 7901620555. సో ఇక్కడ 552 ఉంది కదా, సో 552 బదులు 555 అనేది మెన్షన్ చేసి కాల్ అయితే చేయడం జరిగింది. సో అది డైరెక్ట్గా హెల్ప్ డెస్క్ వాళ్ళకైతే వెళ్తుంది. సో వాళ్ళు చెప్పడం అయితే సో 2 to 3 వీక్స్లో రిజల్ట్స్ అయితే వస్తాయనేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో వెయిట్ చేద్దాం 2 to 3 వీక్స్. నేను అగైన్ మళ్ళీ రేపు కూడా నేను వాళ్ళకి కాల్ చేస్తాను. సో రేపైతే మ్యాక్సిమం వాళ్ళైతే అవైలబుల్గా ఉండరు కాబట్టి సో సండే అండ్ న్యూ ఇయర్ రోజు అవైలబుల్గా ఉండరు. డైరెక్ట్గా నేనైతే ఇంకా మండే అయితే ట్రై చేయాలి. సో ఈలోపు మీకు ఇన్సిడెంట్కి సంబంధించి సో ఈ సెట్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మనం ఒక టైం చూసుకొనేసి లైవ్ కండక్ట్ అయితే చేద్దాము. సో అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే అడగొచ్చు. అండ్ ఇంకా మీరు నాతో ఏమైనా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నాతో ఎలా కాంటాక్ట్ అవ్వాలనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో దాని ద్వారా మీరైతే దాన్ని మొత్తం కూడా చూసుకొని మీరు నాతో కాల్ అయితే చేయొచ్చు, కాల్తో మాట్లాడచ్చు. ఓకేనా. సో ఇంకా గైస్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా ఇన్స్టెంట్ అప్డేట్స్ మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్. బై. యా హలో. హాయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్ డిప్లొమా బోర్డే కదా. చెప్పండి. సో ఏపీకి సంబంధించి రీసెంట్గా మనకు C16 C20 ఎగ్జామ్స్ జరిగాయి కదా, దాని రిజల్ట్స్ ఏమైంది సార్? అప్డేట్ లేదు, ఏం లేదు. వాల్యుయేషన్ కంప్లీట్ కావాలి కదండి, వెయిట్ చేయండి. ఓకేనా. అంటే సార్ కనీసం అంటే ఎప్పుడు వస్తుందనే ఒక ఐడియా ఏమన్నా? వెయిట్ చేయండి సార్, వాల్యుయేషన్ కంప్లీట్ కాలేదు ఇంకా, వెయిట్ చేయండి సార్. అలాగే అసలు ఎస్టర్డే నేను కాల్ చేశాను. సరే సార్. పైన ఏం సార్? 2-3 వీక్స్ పడుతుందండి. 2-3 వీక్స్ పడుతుందా? ఓకే సార్.